సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ pair of straight lines లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే షో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆల్ఫా కమా బీటా టు ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ax square plus 2hxy plus by square equal to 0 is mod a alpha square plus 2h alpha beta plus b beta square divided by square root of a minus b whole square plus 4h square. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమంటే ఒక పాయింట్ నుంచి ఒక లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ మనకు తెలియాలి. ఒక పాయింట్ ఉంది, ఒక లైన్ ఉంది, అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి ఆ లైన్ కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఏంటి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి మోడ్ ax1 plus by1 plus c divided by square root of a square plus b square. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కడి నుంచి ఒక పాయింట్ నుంచి, పాయింట్ ఏమి x1, y1, లైన్ ఏమి ax plus by plus c. ఈ లైన్ ఆ పాయింట్ నుంచి ఆ లైన్ వరకు ఉండే డిస్టెన్స్ ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమి అంటే మోడ్ ax1 plus by1 plus c by root a square plus b square. కానీ మనకి ఈ క్వశ్చన్ లో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్ని లైన్స్ రిప్రజెంట్ చేస్తుందంటే 2 లైన్స్. ఏవి ఆ 2 లైన్స్? ఒకటి l1x plus m1y equal to 0, ఇంకోటి l2x plus m2y. ఇక్కడ పాయింట్ ఏది? x1 y1 అంటే ఏమి? ఆల్ఫా కమా బీటా. సో ఇక్కడ మనము పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి ఈ 2 లైన్స్ కి, ఫస్ట్ లైన్ కి నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాను. ఫస్ట్ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందంటే d is equal to mod ఏ అంటే ఎంత? ఏ అంటే ఇక్కడ L1 అని, సరేనా? ఎందుకంటే ఇంతకు ముందు మన లైన్ వచ్చి ax plus by plus c. ఇప్పుడు మన లైన్ ఏమి? l1x plus m1y. n1 లేదు, సో l1x కాబట్టి a అంటే l1, x1 అంటే ఏమి? ఆల్ఫా కమా బీటా. క్వశ్చన్ లోనే ఇచ్చేసాడు, x1 ప్లేస్ లో ఏముంది? ఆల్ఫా కమా బీటా ఉంది కాబట్టి l1 ఆల్ఫా ప్లస్ m1 బీటా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్. ఏది? ఫస్ట్ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అలాగే సెకండ్ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమి అంటే l2 ఆల్ఫా ప్లస్ m2 బీటా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. అక్కడ క్వశ్చన్ లో చెప్పడం ఏంటి అంటే ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్. ఏ రెండిటి యొక్క ప్రోడక్ట్? దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే ఇది రావాలా ఆన్సరు. ఏది? mod a alpha square plus 2h alpha beta plus b beta square divided by square root of ఏం రావాలా? a minus b whole square plus 4h square రావాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ అంటే తెలుసు కదా, మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ రావాలి. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా వినండి. సో ఇది ఎన్ని లైన్స్ రిప్రజెంట్ చేస్తుందంటే 2 లైన్స్. ఫస్ట్ లైన్ వచ్చి l1x plus m1y equal to 0, సెకండ్ లైన్ వచ్చి l2x plus m2y equal to 0. నేను మీకు ముందే చెప్పాను, ఈ 0 వదిలేసి ఈ రెండు బ్రాకెట్ లో రాసి ఈ 3 లైన్లను ఏమంటారు? ఐడెంటికలీ ఈక్వల్ టు అంటారు. ఈ రెండు మల్టిప్లై చేయాలా? ఎలా మల్టిప్లై చేయాలా నేను ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. l1x plus m1y ఇంటూ l2x plus m2y, ఈ రెండు మల్టిప్లై చేయాలా? ఫస్ట్ l2x తో దీన్ని l1 l2 x స్క్వేర్ రాయాలి. నెక్స్ట్ l2 దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? l2 m1 x ఇంటూ y xy. సో ఫస్ట్ దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేసేసిన. ఇప్పుడు సెకండ్ టర్మ్ తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది? l1 m2 xy వస్తుంది. లాస్ట్ టర్మ్ ఏమొస్తుందంటే m1 m2 y స్క్వేర్ వస్తుంది ప్లస్ m1 m2 y స్క్వేర్. సరే ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు అంటే xy కామన్ చేయొచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ l1 l2 x స్క్వేర్ ప్లస్ ఫస్ట్ ఈ టర్మ్ రాస్తాను l1 m2, తర్వాత ఏం రాస్తాను? l2 m1 రాసి బయట ఏం రాస్తాను? xy ప్లస్ m1 m2 y స్క్వేర్. ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్
ఏ వాల్యూ ఎంత అంటే L1 L2, 2H వాల్యూ అంటే ఈ మొత్తం బ్రాకెట్, B వాల్యూ ఎంత అంటే M1 M2. సో అదే నేను ఇక్కడ రాసుంటాను, మీరు గమనించండి. A వచ్చి L1 L2, 2H వచ్చి L1 M2 ప్లస్ L2 M1, B ఎంత అంటే M1 M2. ఇలా కంపేర్ చేసిన ఏ వాల్యూ ఇది, ఇదంతా 2H వాల్యూ ఈ బ్రాకెట్, ఈ B వచ్చి M1 M2, ఇలా కంపేర్ చేసి రాసిన సైడ్ ఆ పక్క ఈ పక్క. నెక్స్ట్ length of perpendicular from alpha comma beta to equation 1 is, first equation ki length of perpendicular emi ante L1 alpha plus M1 beta divided by square root of L1 square plus M1 square. First equation ki perpendicular distance idi, second equation ki perpendicular distance idi. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలా, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఈ రెండు మల్టిప్లై చేయాలా అంటే దిస్ ఇంటూ దిస్ చేయాలి, సరేనా. ఇది మల్టిప్లై చేయడం చాలా ఇంపార్టెంట్, ఇదే మీకు చాలా కష్టము, కొంచెం బాగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. సో పైన నేను సైడ్ లో చేసి చూపిస్తాను, ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్ లో అడగండి, నేను చెప్పిస్తాను, సరేనా. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాము, బాగా అబ్జర్వ్ చేయండి. రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ రాసుకొని మల్టిప్లై చేస్తాను. మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఇది రావాలా, ఏది ఇది నేను చూపిస్తాను చూడండి. క్వశ్చన్ లో ఈ ఆన్సర్ రావాలా మనకు, ఇది రావాలా. ఇది రావాలంటే ఏ రెండు మల్టిప్లై చేయాలా, దిస్ ఇంటూ దిస్ చేయాలా. సో మల్టిప్లికేషన్ చేస్తాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ సెకండ్ దాంట్లో L2 ఆల్ఫా రాయాలి ప్లస్ M2 బీటా మోడ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఒకే మోడ్ లో పైన ఉండే వాల్యూస్ రాసేస్తాం. అంటే టూ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి కదా, ఒకే మోడ్ లో రాస్తాం. చూడండి ఇప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒకే మోడ్ లో L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా ఇంటూ రెండో బ్రాకెట్ లో ఏం రాస్తాను, L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా. ఇంకా మల్టిప్లై చేయలేదు, చేస్తా. ఒకే రూట్ లో రెండు రాస్తాను, కాకపోతే రెండు డిఫరెంట్ బ్రాకెట్స్ లో L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. పైన ఫస్ట్ మల్టిప్లికేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది పోయి దీన్ని మల్టిప్లై చేస్తుంది, ఏమొస్తుంది, L1 L2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్. సో దిస్ ఇంటూ దిస్ ఎలా చేయాలో బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఇంటూ దిస్ ఎంత వస్తుంది అంటే ప్లస్ L2 M1 ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా అయిపోయింది. నెక్స్ట్ దీంతో దీన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎంత వస్తుంది, L1 M2 ఆల్ఫా బీటా వస్తుంది. మరి లాస్ట్ లో ఎంత వస్తుంది సార్ అంటే ప్లస్ M1 M2 బీటా ఇంటూ బీటా ఎంత అంటే బీటా స్క్వేర్. సో బాగా గుర్తు పెట్టుకోండి, ఈ టూ బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే ఎన్ని టర్మ్స్ వచ్చినాయి, 4 టర్మ్స్ వచ్చినాయి. ఈ 4 టర్మ్స్ లో మిడిల్ 2 టర్మ్స్ లో ఒకటి కామన్ చేయొచ్చు, ఏమది ఆల్ఫా బీటా కామన్ చేయొచ్చు. మరి కింద కూడా అంతే ఈజీగా మీరే మల్టిప్లై చేయాలి. చూడండి ఒకే రూట్ లో ఫస్ట్ L2 పోయేసి దీన్ని తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తుంది, L1 స్క్వేర్ L2 స్క్వేర్ ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ L2 స్క్వేర్ M1 స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు M2 స్క్వేర్ పోయేసి దీన్ని, అలాగే లాస్ట్ లో దీన్ని మల్టిప్లై చేస్తుంది. ఎంత అంటే L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్, సారీ కరెక్ట్ వెళ్ళి M1 స్క్వేర్ M2 స్క్వేర్ వస్తుంది. 4 టర్మ్స్ వచ్చినాయి. సో మల్టిప్లై చేస్తే కింద ఉన్న 2 బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే 4 టర్మ్స్. యాజ్ యూజువల్లీ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, ఏమని అంటే ఈ 2 లాస్ట్ లో రాయండి, ఫస్ట్ ది లాస్ట్ ది పక్క పక్కన రాయండి, సరేనా. రాద్దాము. ఆ పైన ఏం చేయాలా, ఈ రెండిట్లో ఆల్ఫా బీటా కామన్ చేయాలా. సో కామన్ చేద్దాము, బాగా అబ్జర్వ్ చేయండి. మోడ్ L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఫస్ట్ ఈ టర్మ్ రాస్తా, ఎందుకంటే L2 M1 రాసే కంటే L1 M2 రాసి మళ్ళీ L2 M1 రాద్దాం. ఫస్ట్ L1 M2 రాస్తాను ప్లస్ L2 M1 రాస్తాను. రెండిట్లో ఏం కామన్ చేశానంటే ఆల్ఫా బీటా. నెక్స్ట్ లాస్ట్ లో మిగిలింది M1 M2 బీటా స్క్వేర్ అయిపోయింది. న్యూమరేటర్ ని సింప్లిఫై చేసేసాను. మరి డినామినేటర్ లో ఏం చేస్తానో బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కొంచెం లెంతీగా వస్తుంది, జాగ్రత్తగా రాసుకోండి. ఫస్ట్ టర్మ్ అంటే ఇది పక్క పక్కన రాయాలి, రాద్దాం. చూడండి L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్. గ్యాప్ వదిలేయండి కొద్దిగా.
2 టర్మ్స్ రాసే గ్యాప్ వదిలేసి ప్లస్ లాస్ట్లో ఏదైతే అండర్లైన్ చేసినానో అది రాయండి. ఫస్ట్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ రాయండి. తర్వాత ఏం రాస్తారంటే L2 స్క్వేర్ M1 స్క్వేర్ రాయండి. లాస్ట్లో కూడా కొంచెం గ్యాప్ వదలండి. ఎందుకు సరే గ్యాప్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైన ఉండేది నీట్గా రాసిన. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే -2L1 L2 M1 M2 సబ్ట్రాక్ట్ చేస్తాను. లాస్ట్లో 2L1 L2 M1 M2 యాడ్ చేస్తాను. సార్ దీనివల్ల ఏమీ మారదా? ఏమీ మారదు. చూడు, ఇది క్యాన్సిల్ అయిపోతే అగైన్ యూ విల్ గెట్ ద ఒరిజినల్ స్టెప్. కానీ ఎందుకు సార్ ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ యాడ్ చేయాలి? చాలా మంది ఫస్ట్ లో యాడ్ చేస్తారు, తర్వాత సబ్ట్రాక్ట్ ఆన్సర్ రాదు. ఫస్ట్ లో -2L1 L2 M1 M2 సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎందుకు సార్ అలా చేసినారు అంటే దానికి సమాధానం చెప్తాను చూడు. నౌ దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏ ఫార్మ్ ఇది a - b హోల్ స్క్వేర్, ఇది ఏ ఫార్మ్ ఇది a + b హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ a ఎంత సార్ అంటే a అంటే L1 L2, b అంటే ఎంత అంటే M1 M2. కానీ ఇక్కడ a ఎంత సార్ అంటే L1 M2, b ఎంత అంటే L2 M1. గుర్తుపెట్టుకోండి, చాలా మంది రెండిట్లో ఏ ఒకటే అనుకుంటారు. కాదండి, దీంట్లో ఏ ఎంత అంటే ఫస్ట్ టర్మ్ లో ఏ ఎంత అంటే L1 L2. ఏ ఎంత స్క్వేర్ తీసి చెప్పాల, L1 L2. బి ఎంత ఇక్కడ M1 M2. కానీ ఇక్కడ ఏ ఎంత బి ఎంత అంటే ఏ వచ్చి L1 M2, బి వచ్చి L2 M1. సో దీన్ని ఎలా రాస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. మరి ఇదేమవుతుంది సార్ అంటే ఏ అవుతుంది. ఇదంతా ఏమవుతుంది, ఈ బ్రాకెట్ అంతా 2H అవుతుంది. ఇదంతా ఏమవుతుంది సార్ అంటే బి అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ లోనే రాసుకున్నాం, మీరు గమనించినారో లేదో. ఫస్ట్ లోనే రాసుకున్నాం మేము. ఇక్కడ రాసుంది, మీరు గమనించినారో లేదో. ఏ అంటే L1 L2, 2H అంటే ఇది, బి అంటే ఇది రాసుకున్నారు కదా. సో నేను ఏం చేస్తానంటే వాటి వాల్యూస్ తో రీప్లేస్ చేస్తాను. L1 L2 ప్లేస్ లో ఏం రాస్తానంటే ఏ రాస్తాను, దీని ప్లేస్ లో ఏ రాశాను. మరి మొత్తం బ్రాకెట్ కి ఏం రాస్తారు సార్ అంటే 2H రాస్తాను, ప్లస్ 2H ఆల్ఫా బీటా రాస్తాను. లాస్ట్ లో M1 M2 ప్లేస్ లో ఏం రాస్తానంటే b బీటా స్క్వేర్ రాస్తాను. మోడ్ క్లోజ్ చేసి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, దీనికి ఏం ఫార్ములా యూజ్ చేస్తారు సార్ అంటే a - b హోల్ స్క్వేర్. a అంటే గుర్తుపెట్టుకోండి L1 L2, -b అంటే M1 M2 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? నెక్స్ట్ మరి దీనికి ఏం ఫార్ములా యూజ్ చేస్తారు సార్ అంటే a + b హోల్ స్క్వేర్. a అంటే గుర్తుపెట్టుకోండి ఎంత L1 M2 ప్లస్ బి అంటే ఎంత L2 M1 హోల్ స్క్వేర్. అర్థమైపోయిందా? సో దీన్ని a - b హోల్ స్క్వేర్ గా రాసిన, దీన్ని a + b హోల్ స్క్వేర్ గా రాసిన. మరి నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే లాస్ట్ స్టెప్ చూడండి, మోడ్ అట్లే ఉంటుంది, a ఆల్ఫా స్క్వేర్ అట్లే ఉంటుంది, 2H ఆల్ఫా బీటా అట్లే ఉంటుంది, b బీటా స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది, డివైడెడ్ బై అండర్ రూట్ లేకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇదంతా ఏం సార్ అంటే ఇది ఏ అవుతుంది, ఇది ఏం సార్ అంటే ఇది బి, ఇది మొత్తం ఏమవుతుందంటే 2H. పిల్లలు ఇక్కడ చేసే తప్పు ఏమంటే దీన్ని ఏ అంటారు, దీన్ని బి అంటారు. దీన్ని ఏ దీన్ని బి కాదు, ఈ మొత్తాన్ని ఏమంటారు 2H అంటారు. సో ఈ విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏం రాస్తారంటే a - b హోల్ స్క్వేర్. 2H కి స్క్వేర్ చేయాలా, 2H కి స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4H స్క్వేర్, H కి స్క్వేర్ చేస్తే H స్క్వేర్, 4H స్క్వేర్. ఆన్సర్ వచ్చేసింది. ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది సార్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ని దీంతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందంటే, సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ క్వశ్చన్ బాగా ఈజీ.